ఇక్కడ సిగరెట్ ఏంట్రా ఇవాళ స్నానం చేయబో ముందు నువ్వు చెయ్యి. వేడిగా ఉందా తెచ్చింది దాగరా వాళ్ళ కూడా ఇచ్చేయమ్మా థ్యాంక్ యూ. ఏమైంది? బాత్రూమ్ లో కాలు పెట్టలేకపోయానే, చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఎలా స్నానం చేస్తావో ఏమో తెలియట్లేదు. శ్వేత, బాగా ఇరుక్కుపోయాం. ఏయ్ ఏంటి కళ్ళు దాగిన కూతురికి చిందులేస్తున్నావు? నువ్వు వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. సరే ఓ 2 minutes వెయిట్ చేయి. లేరా లేరా లే. రే కార్తీక్, ఓ చిన్న మాటరా. ఏంట్రా ఏమైనా ప్రాబ్లమా? అదంతా ఏం లేదురా. మనం అంటే మగాళ్ళం బాత్రూమ్కి వెళ్ళడం స్నానం చేయడం మనం అడ్జస్ట్ చేసుకుంటాం. కానీ అమ్మాయిలే కొంచెం అనీజీ ఫీల్ అవుతున్నారా. నువ్వు తప్పుగా అనుకునంటే పక్కన ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుని మేము స్నానం చేసి వెంటనే ఇక్కడికి వచ్చేసాం అనుకో, ఇక్కడ అందరం కలిసి ఫోన్ చేసి టూర్ కంటిన్యూ చేద్దాం. సరేనా? ఏమంటా? తప్పుగా నేనేమైనా అన్నానా? లేదురా, థ్యాంక్స్ రా వెంకట్. అసలు నేను ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని దిగులు పడుతున్నాను. అందరూ టూర్ ప్లాన్ చేసినప్పుడు ఒక్కొక్కరింటికి వెళ్ళాలన్నారు. అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. నాకు మాత్రం గుండె గుబ్బేలు మంది. ఎలా మీ అందరినీ రిసీవ్ చేసుకుని మర్యాదలు చేసి నాకు ఆ స్తోమత లేదు కదా. చాలా డెలికేట్గా ఉంది. ఏంట్రా మాటలు? ఎందుకు అనవసరంగా వరే అవుతావు? మేము వెళ్ళి హోటల్ రూమ్ తీసుకుని రెడీ అయ్యి వెంటనే వచ్చేస్తాం. నువ్వు మాట్లాడుకుంటే ఇక్కడ ఉండి అమ్మకి హెల్ప్ చేయి, ఓకేనా? నేనంతా చూసుకుంటాను రా, నువ్వేం వరే అవ్వకు. బాయ్. వెంకట్ రూమ్ కి కొట్టానంటనా? ముందు నువ్వు వెళ్ళి అమ్మకి హెల్ప్ చేయి, వస్తాను రా. ఓకే గర్ల్స్, నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ సార్టెడ్. పక్కనే ఓ హోటల్ ఉంది, వెళ్ళి రూమ్ తీసుకుందాం. మనందరం అక్కడికి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి కడుపు నిండా తినేసి ఇటు నుంచి టూర్ కంటిన్యూ చేసేద్దాం. ఓకే? ఏంట్రా పెద్ద, ఏం మాట్లాడుతున్నావు? చూడండి, టూర్ కి వచ్చే ముందు ఏం ప్లాన్ చేసుకున్నావు? అందరి ఇళ్లలో ఒక రోజు ఉండాలి కదా. బడత పిచ్చోళ్ళ హోటల్లో రూమ్ అంటుంటే మీరు కూడా తలాడిస్తున్నారు. ఏమే, నీకు సోఫిస్టికేషన్ కావాలా? నువ్వు మహారాణివే కావచ్చు, కానీ వచ్చిన చోట కాస్త అటు ఇటు ఉంటుంది. అడ్జస్ట్ అయిపోవాలి. కార్తిక్ మన ఫ్రెండ్ కదా, అతను ఎంత ఫీల్ అవుతాడు ఆలోచించావా? అది కాదు. నువ్వు మాట్లాడుకు. నువ్వే కదా హోటల్ రూమ్ అన్నా. పో, అందరూ హోటల్కి వెళ్ళి తైతెక్కలాడండి. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే స్నానం చేస్తాను. అందరూ పొండి. అయితే ఒకటి, దీంతో మన ఫ్రెండ్షిప్ కట్. శ్వేత, ఐఎమ్ సారీ శ్వేత. మీరు ఇక్కడ స్నానం చేయడానికి ఇబ్బంది ఉంటుందని నేనే. సారీ శ్వేత. నీళ్ళు తీసుకురా, అందరూ ఇక్కడే స్నానం చేసి రెడీ అవుతాం. అమ్మా, అది ఇవ్వండి, నేను వడ్డిస్తాను. మీరు కూర్చోండి. వద్దమ్మా, ఇవ్వండి, కూర్చోండి. అదేమిటమ్మా, మా ఇంటికి వచ్చి నువ్వు వడ్డనేటి? శ్వేత, ఇదిగో మంచినీళ్ళు. ఏమిటో ఈ పిల్ల. సరే రండి, కూర్చోండి. ఎవరికి ఏం కావాలో చెప్పండి. ఒక్క నిమిషం. దాచిన దాగదులే ఇలలో ప్రేమల చినుకే సోకగా శిల చిగురించునులే. నిలుచున్న అడుగు కదిపిన స్నేహితులే నవ్వు రువ్విన నా మనసు నేడు ఎందుకో నానే లేదే. నూతన వర్షం మొదలవుతుంది జనవరి మాసంలో, ప్రేమల పండుగ వచ్చే తేదీ జనవరి మాసంలో, పరీక్షలొచ్చి టెన్షన్ పెడతాయి మార్చి మాసంలో, అన్ని డేస్ హాలిడేస్ ఏప్రిల్ మాసంలో. ఎదలోపల పువ్వులు పూసి స్నేహానికి వేరే లేదుగా మాసం, శాశ్వతము ఈ స్నేహం. నూతన
నూతన వర్షం మొదలవుతుంది జనవరి మాసంలో, ప్రేమల పండుగ వచ్చే తేదీ ఫిబ్రవరి మాసంలో, పరీక్షలొచ్చి టెన్షన్ పెడతాయి మార్చి మాసంలో, అన్ని డేస్ హాలిడేస్ ఏప్రిల్ మాసంలో. ఇద్దరు పెంచా వెల్కమ్ Hi, Dad. హాయ్ స్వీటీ. This is Karthik, హలో హలో కార్తీక్. Pavitra, హాయ్ పవిత్ర. Venkat, హాయ్ and వెంకట్. Sam. Come in, come in. Boys and girls, make yourselves comfortable. Feel at home. Come. కార్తీక్, ఎందుకు అదల్లా ఉన్నారు? ఏం లేదే, ఎవరైనా ఏదైనా అన్నారా? అలాంటిదేం లేదే. మరి ఎందుకు అలా ఉన్నారు? రండి, వచ్చి స్నానం చేయండి. ఇవ్వండి. Come. This is my favorite room. Friends, come on. నేను జీకేనే మాట్లాడుతున్నాను. సారీ, కొంతమంది ముఖ్యమైన వేవ్స్తో మీటింగ్ లో ఉన్నాను. ఇవాళ మొత్తం వాళ్ళతోనే ఉంటాను. ఏ బిజినెస్ అయినా రేపే. ఓకే, ఇదిగా సార్ జీకే అన్నారు అంటే కుమార్. కుమారు, నిన్ను చూడగానే డీసెంట్ ఫీలో మాతో కలవనుకున్నాను. తప్పది మాతో కలిసిపోయి అదరగొట్టా ఏదో సీరియస్ గా. నేను కూడా నిన్ను చూడగానే పాలు తాగే పాపాయి అనుకున్నాను, కానీ నువ్వు స్ట్రాంగ్ బీర్ బాయ్లా ఉన్నావే. అందుకే నోరా వీపుకి తాకే అన్నారు. మీ ఇల్లు చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే నాకు నచ్చలేదు. ఏ? ఇక్కడన్నీ ఆడంబరంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, కానీ లైఫ్ లేదు. ఏదో బందికానంలో ఉన్నట్టుంటుంది. చిన్నతనం నుంచి ఒంటరిగా పెరిగాను కదా, అందుకే చాలా బోర్ కొడుతుంది. నాకు మీ ఇల్లు బాగా నచ్చింది. అక్కడ లైఫ్ ఉంది. నిజం కార్తీక్, నేను అలా ఉండడమే ఇష్టపడతాను. సపోజ్ పెళ్ళైందనుకోండి, వేరు కాపురం పెట్టను. మెట్టినింట్లో అందరితో కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడతాను. వెళ్ళిచ్చిరా. ఆ ఉప్పు అనుకోండి. ఇదిగోండి. చాలా కార్తీక్, వీళ్ళంతా తాగేస్తున్నారు. గొడవేం చేయకుండా జాగ్రత్త తీసుకెళ్ళిపోండి. నైట్ మెస్ లో భోజనం దొరకదు, నేనే ప్యాక్ చేసిస్తాను. ఓకే? ఓకే, ష్యూర్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను ఇవాళ ఎంతో హ్యాపీగా ఉన్నాను. మీతో గడపడం వల్ల నా వయసు 25 సంవత్సరాలు తగ్గిపోయినట్టుగా ఫీల్ అవుతున్నాను. మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చదువుకునే రోజుల్లో క్లాస్లో కూడా చదువుకునే ఆడపిల్లల్ని నోట్స్ అడిగినా తప్పుగా మాట్లాడేవాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ ఎలాంటి అరమరికలు లేకుండా మీరు మూవ్ అవటం చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది. ఆ రోజుల్లో అమ్మాయిలను చూడటమే తప్పు. మీరంతా సరదాగా ఒకరింటికొకరికి సంతోషంగా ఉంటున్నారు. అలాగే మీ లిమిట్స్, మీ డ్యూటీస్, మీ బాధ్యతలు అన్ని గుర్తుంచుకుని నడుచుకుంటున్నారు. ఈ జనరేషన్ చూస్తుంటే నాకు అసూయగా ఉంది. నేను ఈ జనరేషన్లో పుట్టలేకపోయానని నాకు బాధగా ఉంది. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ జనరేషన్. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. అందరూ కలిసి ఇప్పుడు వచ్చినట్టుగానే ఏప్రిల్లో 10 రోజులు వచ్చి అదరగొట్టేయాలి. ఎందుకో తెలుసా? శ్రేయతకి పెళ్లి. మర్చిపోకండి, అందరూ తప్పకుండా రావాలి. పెళ్లి దగ్గరుండి జరిపించాలి. ఓకే? ఇంట్లో భోజనం ప్యాక్ చేశాను, అందరికీ పెట్టాను. ఏమైంది? అయ్యి ఓకే? ఐఎమ్ ఆల్ రైట్. టూర్ త్వరగా పూర్తయిపోయింది దిగులా? సరే అయితే హాస్టల్కి వెళ్ళగానే ఫోన్ చేయండి. ఓకే? యా, ష్యూర్. టేక్ కేర్. బాయ్. బాయ్. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. బాయ్. సీ యు. బాయ్. అయ్యో, తట్టుకోలేకపోతున్నాను.
ఇప్పుడే ఇలా ఉంటే మావా ఏప్రిల్ మే నెలలో అసలు తట్టుకోలేము మావా. సరిగానే మావా ఎక్కడికైనా వెళ్ళి రెస్ట్ తీసుకునేందుకు కూల్ గా ఉండే ప్లేస్ ఏదైనా చెప్పు మావా. ఎంత బడ్జెట్ లో? నేను ఎప్పుడైనా బడ్జెట్ వేసుకుని ఖర్చు చేసానా మావా? అంతా మా బాబు ప్యాకెట్ల నుంచి కొట్టేసేదే. నీకు బడ్జెటే లేకుండా నువ్వు కోరుకున్నట్టుగా కూల్ గా ఓ చోటు ఉంది. బావా చెప్పు బావా, ఎక్కడుంది బావా? 24 hours ఏసీ ఊటీలో ఉన్నట్టుంటుంది. అయ్యో, అయ్యో. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. చెప్పు బావా. 100 మంది పడుకున్నా గురక సౌండే రాదురా. అయ్యో అయ్యో అదే నాకు కావాలి. నీ టైం వర్కౌట్ అయిందనుకో అక్కడికి ఫిగర్లు కూడా వస్తాయి. అది మాత్రమే కాదురా, బయట 24 hours సెక్యూరిటీ ఉంటుంది. అయ్యో 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 ఆ, చెప్పు బావా, ఆ. ఎక్కడుంది అది? చెప్పు బావా. ఇక్కడే పక్కనే పక్కనంటే ఎక్కడ మన బావా? పెద్ద ఆసుపత్రి ఉంది కదా, ఆ. అందులోకి వెళ్ళావంటే మార్చురీ అని రాసి ఉంటుంది. మార్చురీయా? అదేరా ఎదవ శవాల గది. నీకు ఏసీ కావాల్సి వచ్చిందా? ఆ? అయ్యో, అబ్బో. ఛే! షిట్. ఏమైంది కార్తీక్? ఆ? అన్ని బల్స్ మిస్ చేస్తున్నావు? మ్మ్హ్. అరే కాన్సన్ట్రేషన్ లేకుండా మనసు తడబడుతుందంటే అందుకు లవ్ ప్రాబ్లం అయినా ఉండాలి, అప్పుల ప్రాబ్లం అయినా ఉండాలి. నీకేంట్రా సమస్య? ఓకే రే చెప్పకూడదని కూడా వదిలేసాయి, కానీ నువ్వు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వక. రే నీతో చెప్పడానికి ఏంట్రా, ఆ రోజు నువ్వు అన్నదాన్ని బట్టి, శ్వేత మా ఇంటికి వచ్చి మూవ్ అయిన దాన్ని బట్టి ఒక్క నిమిషం నా మనసు తడబడటం నిజమేరా. రేయ్ సూపర్ రా. కానీ ఆ మర్నాడు శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు శ్వేత ఇల్లు, ఫ్యామిలీ అవన్నీ చూడగానే నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని మార్చుకున్నాను రా. రేయ్ లవ్ అంటూ వచ్చేసరికి ఆస్తిపాస్తులు లెక్క చేయర్రా. తెలుసురా, కానీ అది మాత్రమే కాక చాలా విషయాలు ఉన్నారా. శ్వేత వాళ్ళ నాన్న శ్వేతకి ఏప్రిల్లో మ్యారేజ్ ఫిక్స్ చేశారు. సో మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిన ఒక అమ్మాయిని నేను ఆ కోణంలో చూడకూడదు. అందుకే మనసులో మొగ్గగా ఉన్నప్పుడే తుంచిపారేయటం మంచిది. పెరిగి మానేయిందంటే దాన్ని మనం ఏం చేయలేం. లవ్ చేయటం మొదలెట్టక ముందు అది వర్కౌట్ అవుతుందా లేదా అని ఒక్క నిమిషం ఆలోచించగలిగితే మన దేశంలో దేవదాసులు ఉండరు. నీ చూపుకు అర్థం నాకు తెలుస్తుంది. ఏంటి, నాలో ప్రేమ లేదని సరదాగా అంటున్నాను అనుకుంటున్నావా? నిజంగా శ్వేత నేను మంచి ఫ్రెండ్స్ వేరా. ఇప్పుడు నేను తనతో ఆ ఉద్దేశంతో మూవ్ అవ్వట్లేదు. మరి ఇప్పుడు ఎందుకు తడబడుతున్నానంటావా? ఎంత కాదన్నా నేను సగటు మనిషినేగా. నేను వద్దని డిసైడ్ అయినా కూడా నాలో కొంచెం బాధ ఉంటూ సహజమేగా. బాధ కలిగింది, ఇప్పుడు నీతో మాట్లాడాక ఆ బాధ తొలగిపోయింది. నౌ ఐఎమ్ వెరీ క్లియర్. ఇప్పుడు వెళ్ళి బోల్ చేయి. గుడ్ షాట్ రా. థ్యాంక్స్ సార్. ఏంటి ఇలా వస్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్. హాయ్. రేయ్ వీళ్ళ అన్నకి పెళ్ళి అవుతుంటే వీడి పెళ్ళి అన్నట్టు సిగ్గుపడుతున్నాడు చూడరా. వీడు ఎప్పుడు ఇంతే. ఇదిగో ఇన్విటేషన్. రే వెంకీ, వీళ్ళు అప్ అండ్ డౌన్ టికెట్స్ ఉన్నాయి, జాగ్రత్త. రేయ్ మరి మిగతా విషయాలు అవి ఏర్పాటు చేశారా? అయితే ఓకే. రేయ్ అందరూ invite వచ్చేస్తాంలే. చేయరా? కంగారు పడకు. రావాలి. రేయ్ ఈ ఊళ్ళో ఇంకా ఎన్ఎస్ఎస్ కళ్యాణ మండపాలు ఉన్నాయో తెలియట్లేదు. ఎంత వెతికినా దొరకలేంట్రా. రేయ్ బావా అడు చూడరా, ఇద్దరు లోకల్ పార్టీలు, వాళ్ళు అడిగితే తెలుస్తుందిరా. సరే అడుగుదాం పద. రే మధు, ఏంట్రా? అటు చూడు, మన బాలురా. ఆయన కాదురా. అవునరా, ఆయనే, సరిగ్గా చూడు. ఎక్స్క్యూజ్ మీ, ఆయన కన్ఫర్మ్ ఎస్పీవీరా. అవునరా, ఒక్క నిమిషం పట్టుకోరా. హలో, ఇంకో 10 నిమిషాలు అక్కడ ఉంటాను. నో వరీస్ కదా, నో వరీస్. యాదవ్ ఒకటి. సార్ ప్లీజ్ సార్, 1 minute సార్. ఒకే ఒక ఆటోగ్రాఫ్ సార్, ఒకే ఒక ఆటోగ్రాఫ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒకే ఒక ఆటోగ్రాఫ్ సార్, ప్లీజ్, ఒకే ఒక ఆటోగ్రాఫ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. You are థ్యాంక్ యూ సార్. welcome. సార్ మీరంటే పిచ్చి అభిమానం సార్. ఆ అభిమానం నా మీద అనుకుంటున్నావా? కానీ కాదు,
ఎవరో అమ్మాయిని ప్రేమించినట్టున్నాడు, అందుకని నా ఆటోగ్రాఫ్ తీసుకెళ్తున్నాడు.